లెట్స్ కబడ్డీ అంటూ ఫస్ట్ రైడ్ కి సిద్ధమైపోయాడు ఇక్కడ పల్నాడు పవర్ హౌస్ అమరావతి క్రషర్స్ కెప్టెన్ గోపీచంద్ 100th రైట్ పాయింట్ థర్స్ట్ అయితే ఉంది దానికి. మరి ఆ 100th రైట్ పాయింట్స్ సాధించడా ఫస్ట్ రైడ్ కి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ కెప్టెన్ ఆఫ్ అమరావతి క్రషర్స్ గోపీచంద్ పోట్ల. పేరుతో పాటు స్కిల్లో కూడా పవర్ ఉన్నటువంటి రేడర్ పల్నాడు ముద్దుబిడ్డ అనే చెప్పుకోవచ్చు. పోట్ల గోపీచంద్ ఎస్ అంటూనే ఉన్నాము. మరి 100th మైల్ స్టోన్ రీచ్ అవుతాడా? ఈ ఎడిషన్ లో యువ ఆంధ్ర ఎడిషన్ లో మాత్రం 29 రేట్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ రేట్ టార్గెట్ చేసి టాకిల్ చేసింది వైజాగ్ కమాండోస్ డిఫెన్స్. పోట్ల గోపీచంద్ టాకిల్ చేశారు ఫస్ట్ రేడ్ లోనే. షాకర్. స్టేడియం అంతా కూడా హోరెత్తిపోతోంది. అమరావతి అంటే మరి హోమ్ టీమ్ కి చాలా చాలా సపోర్ట్ అయితే లభిస్తుంది అక్కడ. అమరావతి క్రషర్స్ కి ఈ రోజు మాత్రం ఘనమైనటువంటి సపోర్ట్ లభిస్తుంది హోమ్ గ్రౌండ్ నుంచి. అక్కడ టాకిల్ మిస్ అయిందా లేదు, లాక్ చేసి పడేశారు అక్కడ అమరావతి క్రషర్స్ టీం. వాళ్ళ కెప్టెన్ ని రిటైన్ చేసుకున్నారు అక్కడ. ఒక రివైవల్ అయితే జరిగింది. పోట్ల గోపీచంద్ బ్యాక్ ఆన్ టు ద మ్యాట్. అక్కడ దుర్గా ప్రసాద్ ని అవుట్ చేసి అంకాలు జంపన వాట్ ఎ టాకిల్ అది. అండ్ టైమ్లీ సపోర్ట్ ఫ్రమ్ దట్ సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్. దాంతో పోట్ల గోపీచంద్ ఆన్ టు ద మ్యాట్. కొలంగురి రామ్ బాబుని చూస్తున్నాం అమరావతి క్రషర్స్ నుంచి. సెకండ్ రైడర్ గా వండర్ఫుల్ సపోర్ట్ అందిస్తున్నాడు. అనుకున్నట్టుగానే పాయింట్ సాధించాడు అక్కడ కొలంగురి రామ్ బాబు. వస్తూ రాగానే పాయింట్. దాంతో స్టేడియం లో చూడొచ్చు నిజంగానే అమరావతి క్రషర్స్ పాయింట్ తెచ్చిన ప్రతిసారి వైజాగ్ కమాండోస్ లో దడబుట్టిస్తున్నారు వాళ్ళ స్క్రీమ్స్ తో. అండ్ ది హీరో ఫర్ వైజాగ్ కమాండోస్ నొల్లి తేజ. బ్రిలియంట్ బాడీ పోస్చర్ ఉంది. కబడ్డీ ప్లేయర్ కి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ ఉన్నటువంటి ప్లేయర్. ఇప్పటివరకు 18 రేడ్ పాయింట్లు చేశాడు. అండ్ ఇది 19 రాస్కో సాంబా అన్నట్టుగా ఉంది. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 67% రేట్ స్ట్రైక్ రేట్ తో ముందుకెళ్తున్నాడు. యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లో ఏ విధంగా పాయింట్ తీసుకొచ్చాడో చూడొచ్చు. టీమ్ ని షఫుల్ చేస్తూ కిక్ ఎగ్జిక్యూట్ చేస్తూ లాబీని చక్కగా యూజ్ చేసుకున్నాడు. పోట్ల గోపీచంద్ ద పవర్ హౌస్ ఆఫ్ పల్నాడు మరొకసారి రైడ్ కి వచ్చాడు. మొత్తం 147 రైడ్లు ఇప్పటివరకు చూస్తే 99 రైడ్ పాయింట్స్ సాధించాడు. బోనస్ పాయింట్ లభించింది. 100 పాయింట్స్ సాధించాడు వైకేఎస్ సిరీస్ లో. పోట్ల గోపీచంద్ వైకేఎస్ చరిత్రలో 100 రైడ్ పాయింట్స్ కి రీచ్ అయ్యాడు పోట్ల గోపీచంద్ ద పవర్ హౌస్ ఆఫ్ పల్నాడు. బ్రిలియంట్ మూవ్ అది. అండ్ ఇక్కడ మాత్రం సెకండ్ లేయర్ ఆఫ్ డిఫెన్స్ కోఆర్డినేషన్ ఎంత బాగుందో అర్థమవుతుంది. మిస్ ఫైర్ అయింది యాంకిల్ హోల్డ్. బట్ దెన్ రెడీగా ఉన్నాడు రైట్ కవర్ డిఫెండర్ గణేష్ డాష్ కొట్టడానికి. ఎప్పుడైతే ఆ మొమెంటం ని బ్రేక్ చేశాడు యాంకిల్ హోల్డ్ తో, ఆ మొమెంట్ లో వచ్చి డాష్ కొట్టాడు. బ్రిలియంట్ జాబ్ అది రైట్ కవర్ నుండి. అక్కడ సబ్స్టిట్యూషన్ అయితే జరుగుతుంది వైజాగ్ కమాండోస్ నుంచి. ఫస్ట్ మినిట్స్ లోనే సబ్స్టిట్యూషన్ చేశారంటే దీన్ని ఎలా చూడొచ్చు రాధిక, మీరేమంటారు? టూ మెనీ చేంజెస్ యాక్చువల్లీ అది కోచ్ షుడ్ నో. బికాజ్ నాకేం డిఫరెంట్ గా అనిపించలేదు. దే హావ్ బీన్ గుడ్ సో ఫార్. ఆడినంత వరకు పర్లేదు అనిపించారు. మేబీ కోచ్ మనసులో ఏందో తెలీదు. లెట్స్ సీ వచ్చిన ప్లేయర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారు అనే దాన్ని బట్టి వీ కెన్ డిసైడ్ ఎందుకు జరిగి ఉంటుంది అనేది. ఇక్కడ అవతల సైడ్ అమరావతి క్రషర్స్ లో కూడా ఒక చిన్నపాటి చేంజ్ అయితే తీసుకొచ్చారు. అండ్ మరోసారి పోట్ల గోపీచంద్ పల్నాడుకు చెందినటువంటి ఈ ప్లేయర్ ఒక వారియర్ అనే చెప్పుకోవచ్చు. టఫెస్ట్ చైల్డ్హుడ్ ని ఫేస్ చేశాడు. నాన్న చనిపోయిన తర్వాత గ్రాండ్ పేరెంట్స్ అంటే అమ్మమ్మ తాతయ్య నాన్నమ్మ తాతయ్య దగ్గర పెరిగినటువంటి కిడ్ ఇది. తర్వాత 2 సీనియర్ నేషనల్స్ ఆడటమే కాదు 2025 బీచ్ గేమ్స్ లో కూడా ఆడాడు. గోల్డ్ మెడల్ సాధించాడు అక్కడ. తర్వాత సీనియర్ ఇండియా వరల్డ్ కప్ క్యాంపులో కూడా ఉన్నాడు ఈ ప్లేయర్. అంటే అర్థమవుతోంది తన సత్తా ఏంటో. బట్ తనకు అగేన్స్ట్ గా మాత్రం చక్కటి స్కెచ్ అయితే వేసుకొచ్చారు వైజాగ్ కమాండోస్. రెండవసారి టాకిల్ ఇవ్వబడ్డాడు. వైజాగ్ కమాండోస్ నుంచి వాళ్ళ టాప్ రైడర్ వచ్చాడు నొల్లి తేజ. నొల్లి పరేస్తాడేమో చూడాలి ఇక్కడ. అమరావతి క్రషర్స్ ని కన్ఫ్యూజ్ చేశాడు.
కవర్ పైన టచ్ పాయింట్ క్లైమ్ చేస్తున్నాడు. ఫుట్ పైన టచ్ అయిందని చెప్తున్నాడు. పాయింట్ లభిస్తుందా? సార్ రివ్యూ కూడా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నొల్లి తేజ. పాయింట్ లభిస్తుందా? రెఫరీ ఏమంటారు? డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. సార్ రివ్యూకి అయితే వెళ్ళారు. Please come. What is your challenge? Try to say one touch point. TV umpire. Vizag Commandos challenge. One touch point. Our decision, no touch point. Please review. ఇనిషియల్ మినిట్స్ లోనే మరి వైజాగ్ కమాండోస్ ఒక టచ్ పాయింట్ జరిగింది నొల్లి తేజ ద్వారా అని మరి రివ్యూ కోరుకుంటున్నారు. రెఫరీ మాత్రం ఏ పాయింట్ ఇవ్వలేదు. వెరీ వెరీ కాన్ఫిడెంట్ నొల్లి తేజ. అండ్ షూ కూడా తగిలింది అని చూపించాడు పొజిషన్. లోగా బెండ్ అయ్యాడు. లోగా బెండ్ అయ్యి మరి రైట్ కవర్ రైడర్ ఎప్పుడైతే రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ లిఫ్ట్ చేశాడో అక్కడ షూ సోల్ ని టచ్ అయితే గనక డిఫెండర్ ఫీల్ అయ్యే అవకాశం ఉండదు. బట్ రైడర్ మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాడు ఆ టచ్ కనుక జరుగుంటే. ఎనీ పార్ట్ ఆఫ్ ది షూ ఈజ్ ఆల్సో ఏ టచ్. అది జెర్సీకి టచ్ అయినా, హెయిర్ కి టచ్ అయినా, ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ యాక్సెసరీ ఏది టచ్ అయినా కూడా టచ్ అయినట్టే. అంత టాల్ ప్లేయర్, అంత లాంగ్ లీప్ చూడొచ్చు. ఆ రెండు లెగ్స్ మధ్య ఎంత గ్యాప్ క్రియేట్ చేసుకున్నారు రీచ్ అవ్వటానికి. నాకైతే ఈ మూమెంట్ లో చూస్తే సాయి టచ్ అయినట్టుగానే కనిపిస్తోంది. మా థర్డ్ ఎంపైర్, మా టీవీ ఎంపైర్ రాధికా రెడ్డి గారు చెప్పారంటే ఆ పాయింట్ అయ్యే తీరుతుంది. దాంట్లో ఎటువంటి సంశయం లేదు. ఎందుకంటే మాకు కూడా ఇక్కడ ఒక టీవీ ఎంపైర్ ఉన్నారు. ఆవిడ పేరే రాధికా రెడ్డి లింగంపల్లి. వెరీ వెరీ కాన్ఫిడెంట్. మేబీ షూ సోల్ కి టచ్ అయి ఉంటుంది, లేకపోతే అంత గట్టిగా మాత్రం ఎక్స్పెక్ట్ చేయడు నొల్లి తేజ. నార్మలీ కామ్ అండ్ కంపోజ్ గా ఆడుకుంటూ వెళ్తాడు. లెట్స్ లిసన్ టు ది వర్డిక్ట్ ఏమొస్తుందో. Review successful. 1 point. Vizag Commandos. Jersey number 17 out. Captain, you have written your review. మీ డిసిషన్ ఫైనల్ అయిపోయింది. ఇక్కడ నొల్లి తేజకి ఒక పాయింట్ అయితే లభించింది. కవర్ డిఫెండర్ సీతారాం పై చక్కటి హ్యాండ్ టచ్, అది ప్రధానంగా ఫుట్ ని టచ్ చేస్తూ ఒక చక్కటి పాయింట్ అయితే సాధించాడు నొల్లి తేజ. కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవచ్చు రాధిక. అబ్సల్యూట్లీ వెరీ కాన్ఫిడెంట్. అక్కడ డిఫెండర్ తప్పు కూడా లేదు. బికాజ్ షూ సోల్ కి తాకితే ఫీల్ అవ్వటం ఇంపాసిబుల్ అది ఫిజికల్ బాడీకి. అండ్ ఇద్దరికి కూడా రివ్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంకా కూడా కేవలం 5 minutes ఆట ముగిసింది. డీప్ గా వెళ్ళి రన్నింగ్ హ్యాండ్ టచ్ కోసం ట్రై చేస్తున్నాడు ఇక్కడ ముద్దడ నరేష్. బట్ ఆన్ ది లైన్ బాక్స్ లైనే ఆడుతున్నాడు. ఇక్కడ మాత్రం క్లియర్ బోనస్ అటెంప్ట్ అనిపించింది. ఇస్తారా? Bonus point. లేదు. Amravati Crushers. ఓ మై గాడ్, ఇచ్చేశారు. నైస్ టెక్నిక్ అయితే యూజ్ చేశాడు అనిపించింది ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చూస్తే. మరొకసారి నొల్లి తేజ. అమరావతికి పాయింట్ ఏ పాయింట్ అయినా కానీ, అది బోనసే కానీ, టచ్చే కానీ, డిఫెన్సివ్ పాయింటే కానీ, ఆల్మోస్ట్ స్టేడియం అంతా హోరెత్తుతున్నట్టుగా ఉంది సాయి. అమరావతి క్రషర్స్ కి బిగ్ సపోర్ట్ లభిస్తుంది. బట్ ఇక్కడ వైజాగ్ కమాండోస్ కి కూడా సపోర్ట్ కొద్దిగా లభిస్తుంది రాధిక. నొల్లి తేజ పాయింట్ తెచ్చినప్పుడల్లా ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం నొల్లి తేజని అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక పాయింట్ లభించింది ఇక్కడ. దినేష్ ని టచ్ చేసుకుంటూ వెళ్ళి పాయింట్ సాధించాడు అక్కడ నొల్లి తేజ. అబ్సల్యూట్లీ మంచి గుడ్ టు డూ ఫ్యామిలీ వచ్చాడు ఇక్కడ నొల్లి తేజ. ఎలాంటి ప్రెషర్స్ లేదు. సో అంతే బ్రిలియంట్ గా కబడ్డీ పైన దృష్టి పెడితే ఆడుతున్నటువంటి ప్లేయర్ నొల్లి తేజ. వాళ్ళ నాన్న కూడా వైజాగ్ స్టీల్లో వర్క్ చేస్తారు. అమ్మ హౌస్ వైఫ్ అయినప్పటికీ కూడా సిస్టర్ ఒక బిగ్ చియర్ లీడర్ తనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది గేమ్ని కంటిన్యూ చేయమంటూ. సో అదేవిధంగా ఫోకస్డ్గా ఉండడం కూడా ఇంపార్టెంట్. అన్నీ ఉన్న పిల్లలు ఫోకస్గా ఉండడం ఇంపార్టెంట్. ఏమి లేని పిల్లలు ఎంతోమంది ఉన్నారు కబడ్డీలో. అండ్ వాళ్ళు ఫోకస్డ్గా ఉండి అట్లీస్ట్ ఒక జాబ్ తెచ్చుకునే లెవెల్ కన్నా వెళ్తే వి ఆల్ విల్ బీ హ్యాపీ. కబడ్డీ త్రూ సమ్ లైఫ్ అయితే వస్తుంది వాళ్ళందరికీ. నరేంద్ర నిడర రైడ్ గా రావడం చూస్తున్నాం అమరావతి క్రషర్స్ నుంచి. పాయింట్ ఏమైనా సాధించాడా? ఎస్, క్లెయిమ్ చేస్తున్నాడు పాయింట్ సాధించారని అమరావతి క్రషర్స్ కి. ఎస్, గోపి చంద్ పోట్ల రివైవల్ దొరికింది. దాంతో అమరావతి క్రషర్స్ ఫ్యాన్స్ అందరిలో కూడా ఇక్కడ స్టేడియంలో ఒక ఊపు వచ్చింది. ఊపేస్తున్నారు స్టేడియం ని రాధిక. అబ్సల్యూట్లీ నాకు కూడా ఇక్కడ వినిపిస్తోంది. ఆ చియాస్ అన్ని కూడా మంచి వైబ్ ఉంటుంది. అండ్ ప్లేస్ కి కూడా డెఫినెట్ గా జోష్ వస్తుంది.
దీంతో జస్ట్ అమరావతి వెనకబడి ఉందనుకుంటే అమరావతి 2 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు పృథ్వీ సాయి. ఎక్కడ కూడా అనిపించలేదు చాప కింద నీరులా వెళ్ళిపోతున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. రూపేష్ కుమార్ 1 vs 5 రిస్క్ చేయని అవసరం లేదు, ఎందుకంటే డిఫెన్స్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది అమరావతి క్రషర్స్ కి. అమరావతి క్రషర్స్ నుంచి రైడర్ రావడం చూస్తున్నాం. వైజాగ్ కమాండోస్ ఇక్కడ ఒక ట్యాకిల్ చేస్తారా, లీడ్ ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారా? ముద్దాడ నరేష్ రైడర్ గా వచ్చాడు, పాయింట్ కూడా సాధించాడు. ఎస్, రైట్ కార్నర్ డిఫెండర్ ని మిస్ చేసుకుంటూ వెళ్ళి పాయింట్ సాధించాడు. మొమెంటమ్ టువర్డ్స్ ద మిడ్ లైన్ ఉండింది, సో ఖచ్చితంగా పాయింట్ లభించింది అది. ఎస్, రైట్ కార్నర్ డిఫెండర్ అక్కడ బ్లాక్ చేసే ప్రయత్నం, బట్ సపోర్ట్ రాలేదు సెకండ్ లేయర్ ఆఫ్ ద డిఫెన్స్ నుంచి రాధిక. కొంచెం యాంగిల్ కూడా దొరకనట్టుగా అనిపించింది సాయి. రూపేష్ కుమార్ 1 vs 6 బోనస్ ఆపర్చునిటీ ఉంది. రైట్ కవర్ పైన రన్నింగ్ హ్యాండ్ టచ్ యాక్సిలరేషన్ చూడొచ్చు, స్లోగా ఫుట్ వర్క్ చేస్తున్నట్టుగా ఫేక్ ఇచ్చాడు, ఒకేసారి స్పీడ్ అందుకొని టార్గెట్ ని రీచ్ అయ్యాడు అక్కడ. 1 point వైజాగ్ కమాండోస్ జెర్సీ నెంబర్ 17 అవుట్. సబ్స్టిట్యూషన్ వైజాగ్ కమాండోస్ క్విక్ రేడ్ అది సాధించుకొచ్చాడు అక్కడ 5 అవుట్ రూపేష్ కుమార్. 20 ఇన్. సబ్స్టిట్యూషన్స్ అయితే జరుగుతుంది. వైజాగ్ కమాండోస్ వరుసగా ప్లేయర్స్ అందరినీ చేంజ్ చేస్తున్నారు రాధిక, దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాచ్ పృథ్వీ, ఎందుకంటే పూల్ బిలో స్ట్రాంగ్ టీమ్ గా ఉన్నటువంటి జట్టు అమరావతి ఎక్కడ కూడా మిస్ ఫైర్ అవ్వాలనుకోవట్లేదు, అందుకే అన్ని అస్త్రాలు ట్రై చేస్తున్నారు ఇక్కడ. కానీ ఇక్కడ మాత్రం ప్రతిసారి పోట్ల గోపీచంద్ అంతే కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాడు, తనకున్నటువంటి పవర్ యూజ్ చేసుకుంటూ మిడ్ లైన్ వైపు వచ్చేసాడు. 101 రేట్ పాయింట్ తనకి. పోట్ల గిత్తల రెచ్చిపోతున్నాడు ఈరోజు పోట్ల గోపీచంద్. సబ్స్టిట్యూషన్ జరిగింది, చొల్లంగి అనిల్ కుమార్ ని సబ్స్టిట్యూట్ చేశారు. కే యశ్వంత్ కుమార్ మ్యాట్ పైకి వచ్చాడు. ఎస్, రైడర్ ఒక్కసారిగా కుప్పకొల్పడంతో డిఫెన్స్ కి యూజ్ అయింది, దాంతో దినేష్ కుమార్ రైట్ కార్నర్ డిఫెండర్ కి ఒక పాయింట్ లభించింది రాధిక. గణేష్ ఎప్పుడైతే డీప్ గా వెళ్ళి కొంచెం స్లిప్ అయ్యాడో, ఎస్ కనికరం అనేది ఉండదు కబడ్డీలో, ఫ్రెండ్షిప్ అంతా కూడా ఆ కోర్టు బయటే, కోర్టులోకి వచ్చేస్తే నువ్వా నేనా అన్నట్టుగానే ఉంటుంది కబడ్డీలో, అదే చూసాం అక్కడ. 10-6 ఆల్రెడీ 4 పాయింట్ ఎడ్జ్ అయితే లభించింది అమరావతి క్రషర్స్ కి. ఇక్కడ ముద్దాల నరేష్ 1 vs 4 రిస్క్ అయితే చేయనక్కర్లేదు. కానీ అక్కడ వైజాగ్ కమాండోస్ డిఫెండర్స్ రిస్క్ చేశారు, దాంతో సూపర్ రైడ్ ఏమైనా లభించిందా? 3 పాయింట్స్ సూపర్ రైడ్ లభించింది అమరావతి క్రషర్స్ కి. రాజధాని దండయాత్ర మళ్ళీ మొదలైపోయింది. రాజధాని అమరావతిలో హోమ్ టీమ్ కి చక్కటి సపోర్ట్ అయితే లభిస్తుంది, స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది రాధిక. అండ్ అందులో నొల్లి తేజ కూడా ఉన్నాడు, అది ఒక డిసడ్వాంటేజ్. 2 టచ్ పాయింట్స్ అయితే లభించాయి, 1 డిఫెండర్ ఎండ్ లైన్ క్రాస్ అయిపోయాడు, అండ్ కింద పడిపోయి కూడా అది క్లెయిమ్ చేస్తున్నాడు, అక్కడ కూడా ఒక పాయింట్ ఉంది అన్నట్టుగా. బ్రిలియంట్ అబ్జర్వేషన్ అది ప్లేయర్స్ నుండి. పెరిఫరల్ వ్యూ ఉండాలి, ప్రతి ఒక్కరిని చెక్ చేసుకుని ఆడాలి. ఇక్కడ లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ కాబట్టి మరి బోనస్ అయితే వదిలేశారు. ఆల్ అవుట్ పైన దృష్టి పెట్టింది అమరావతి క్రషర్స్, కానీ ఇక్కడ మిస్టేక్ రూపేష్ పైన చేశాడు, దాంతో ఒక పాయింట్ అయితే లభించింది. ఒక 2 పాయింట్స్ ఇన్ఫాక్ట్, ఒక బోనస్, ఒక టచ్ పాయింట్, తర్వాత ఒక రివైవల్ కూడా. ఈ ఆల్ అవుట్ ని తప్పించుకోగలగాలి స్పెషల్లీ ఇక్కడ వైజాగ్ కమాండోస్. లీడ్ లో అమరావతి క్రషర్స్ ఉన్నారు, అది కూడా 7 పాయింట్ల లీడ్ లో కనిపిస్తున్నారు ప్రస్తుతం అమరావతి క్రషర్స్. వాళ్ళని కనుక డామినేట్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ సూపర్ ట్యాకిల్ చేసి తీరాలి. కానీ రైడ్కి వచ్చింది ఎవరు? బుల్డోజర్ ఆఫ్ పల్నాడు గోపీచంద్ పోట్ల. అనుకుంటుండగానే హ్యాండ్ టచ్ ద్వారా ఇక్కడ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ పైన ఈజీ టచ్ పాయింట్ సాధించాడు ఇక్కడ, దాంతో మహేష్ బయటికి వెళ్ళ తప్పదే రాధిక. అబ్సల్యూట్లీ. మరొకసారి ఇక్కడ చూడొచ్చు, ఫేక్ ఇచ్చాడు, రైట్ కార్నర్ పుష్ చేశాడు, తర్వాత టర్న్ అయ్యి లెఫ్ట్ కార్నర్ అటాక్ చేశాడు, దాంతో మరొకసారి రూపేష్ రేడర్ అయితే మిగిలిపోయాడు. ఇక్కడ మరి బోనస్ అయినా వదులుతారా అంటే ఈసారి కొంచెం డౌట్ఫుల్. క్లియర్ బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు, నాట్ చేస్తున్నారు ప్లేయర్స్. ఇక్కడ డిఫెన్సివ్ ఎరేస్ చేస్తే కష్టం అవుతుంది, చేయకుండా డీప్ గా ఇన్వైట్ చేసి కానీ ట్యాకిల్ చేయకూడదు, లేదు అంటే 30 సెకండ్స్ ఎలాగో అయిపోతుంది. కానీ ఇక్కడ రైట్ ఇన్ లో ఎవరిని టచ్ చేశాడు, రేడర్ తీసుకెళ్లాడు. వైజాగ్ కమాండోస్
జెర్సీ నెంబర్ కోట్ల గోపీచంద్ 17 టార్గెట్ out. చేసి టచ్ చేసి పాయింట్ తీసుకెళ్లాడు. మల్టీ పాయింట్ రేట్ అది. ఎస్ వైజాగ్ కమాండోస్ మాత్రం కంబ్యాక్ శంఖారావం పూరించారని చెప్పాలి. పోట్ల గోపీచంద్ అయితే టార్గెట్ చేశాడు అక్కడ. ఎస్ పోట్ల గోపీచంద్ రైడ్కి వచ్చాడు, డిఫెన్స్ ని ఒకే సైడ్ కి మలుస్తున్నాడు. పాయింట్ లభించింది అక్కడ. రైట్ కార్నర్ డిఫెండర్ పైన టచ్ చేసుకుంటూ వెళ్ళి పాయింట్ తీసుకొచ్చాడు. మళ్ళీ ఆల్ అవుట్ అవకాశం ఇప్పుడు అమరావతి క్రషెస్ కుంటుంది. ఈసారైనా సాధిస్తారా ఆల్ అవుట్ పాయింట్స్? ప్రస్తుతం 5 పాయింట్ల వ్యత్యాసంలో ఉంది రాధిక. రేడర్స్ వెళ్ళినప్పుడు రూపేష్ ని టార్గెట్ చేయాలి సాయి, సో దట్ రేడింగ్ ఆప్షన్స్ కట్ డౌన్ అవుతాయి ఆపోజిట్ టీమ్ కి. దెన్ ఆల్ అవుట్స్ పాయింట్స్ సాధించవచ్చు. బికాస్ రూపేష్ లాస్ట్ 2 రేట్స్ 4 పాయింట్స్ తీసుకొచ్చాడు. బోనస్ వచ్చేస్తున్నారు, అండ్ తర్వాత ఊరికే ఉంటున్నారా అంటే లేదు, ఏదో విధంగా టచ్ అయితే ఇచ్చేస్తున్నారు. అది జరగకుండా ఉండాలి అంటే పేషెన్స్ గా వెయిట్ చేయాలి. పేషెన్స్ ఇస్ ద కీ అని చెప్తుంటారు. ఎస్ మళ్ళీ అదే పేషెన్స్ తగ్గిపోయింది. దినేష్ నుంచి మరొక ఎర్రర్ ఇక్కడ. లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ మరొక ఎర్రర్ చేశాడు. దాంతో మరోసారి ఆల్ అవుట్ అవకాశాన్ని చేజార్చుకుంది అమరావతి క్రషర్స్. 3 రేట్స్ లో 6 పాయింట్స్ ఇచ్చి పంపించేశారు సాయి. సో నెక్స్ట్ రేడర్ వెళ్ళినప్పుడు రూపేష్ టార్గెట్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. బట్ రూపేష్ సేవ్ చేయాలంటే వేరే ప్లేయర్ బలివ్వాల్సిందే. అదే జరిగింది అక్కడ. కోట్ల గోపీచంద్ మంచి అజైల్ ప్లేయర్, స్ట్రాంగ్, అండ్ ఆల్సో టీమ్ లోపలికి వెళ్ళేటప్పుడు టీమ్ ని సెట్ చేస్తున్నాడు ఎవరు ఎక్కడ ఉండాలి అన్నట్టుగా. రూపేష్ కోసం ట్రై చేశాడు అనుకున్నట్టే, బట్ అది జరగలేదు. రూపేష్ ని సేవ్ చేయాలని తను ముందుకెళ్ళి అవుట్ అయ్యాడు డిఫెండర్. లెట్స్ లిసన్ టు ది కోచ్. లోపల చేంజ్ చేస్తారా, బయట నుంచి ఆడి టచ్ చేసి వచ్చే కొంచెం అలిపి తగ్గుతుందండి. ఓకే ఓకే యా బ్యాక్ టు బ్యాక్ రేట్స్ చేస్తున్నాడు రూపేష్, కాబట్టి డెఫినెట్ గా బ్రీదింగ్ ప్రాబ్లం అయితే వస్తుంది. కోచ్ బాగా చెప్పారు, డీప్ గా వెళ్తే చైన్ వేసేస్తారు కాబట్టి పైన ఆడుతూ టచ్ కోసం ట్రై చేయని చెప్పారు. బోనస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. బట్ వైజాగ్ కమాండోస్ ఆ బోనస్ వదలకుండా కొంచెం హై లైన్ డిఫెన్స్ ఆడితే బాగుంటుంది. స్కోర్ డిఫరెన్స్ చూడొచ్చు సాయి. బోనస్ ఇచ్చినట్టుగా కనిపిస్తున్నారు. ఈసారి మాత్రం చక్కటి ట్యాకిల్ అది. గోపీచంద్ పోట్ల తన పవర్ అంతా యూజ్ చేస్తూ దినేష్ అయితే బయటికి పంపించేశాడు. దాంతో మరొక పాయింట్స్ లభించాయి, ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి అమరావతి క్రషర్స్ కి. ఇక్కడ నుంచి కంబ్యాక్ ఇవ్వడం మాత్రం కష్టంగా కనిపిస్తుంది రాధిక ఫస్ట్ హాఫ్ లో ఫర్ వైజాగ్ కమాండోస్. చక్కగా ఫస్ట్ టైం వైజాగ్ ఆల్ అవుట్ తీసుకుంటే ఇప్పుడు మాత్రం అమరావతి ఆల్ అవుట్ తీసుకుంది. బ్రిలియంట్ గా గార్డ్ చేశారు బోనస్ లైన్ ని, తర్వాత చైన్ ట్యాకిల్ చేశారు, దాంతో ఆల్ అవుట్ పాయింట్స్. కోట్ల గోపీచంద్ మాత్రం ప్రతి ప్లేయర్ కి ఇన్పుట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఫేజ్ వైజ్ చూసుకుంటే అమరావతి క్రషర్స్ ఫస్ట్ హాఫ్ 11 to 20 minutes లో 100% స్ట్రైక్ రేట్ ఉంది వాళ్ళకి సక్సెస్ కి. కానీ ఇక్కడ మాత్రం బ్రిలియంట్ యాంకిల్ హోల్డ్ ముద్దాల హరీష్ పైన బోనస్ అయితే లభించింది. తర్వాత యాంకిల్ హోల్డ్ సక్సెస్ అయింది లెఫ్ట్ కార్నర్ నుండి. ముద్దాడ రూపేష్ సరైనటువంటి సపోర్ట్ అందిస్తున్నాడని చెప్పుకుంటూ ఉన్నాం గోపీచంద్ కి. బట్ ఈసారి మాత్రం లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ మాత్రం ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. దాంతో బయటికి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ముద్దాడ రూపేష్ కి. రూపేష్ కుమార్ మల్టిపుల్ టైమ్స్ టీమ్ ని సేవ్ చేయగలిగాడు, బట్ ఎక్కటకేలకు అవుట్ అయిపోయి ఆల్ అవుట్ కూడా అయిపోయింది. ఇక్కడ మాత్రం పైనే ఆడుతూ బోనస్ బాక్ లైన్ నుంచి హ్యాండ్ టచ్ పాయింట్ సాధించాడు. రూపేష్ చక్కగా సపోర్ట్ చేస్తున్నాడు నొల్లితేజకి. బట్ నొల్లితేజ ఆన్ ది గ్రౌండ్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ వైజాగ్ కమాండోస్ కి. తను మాక్సిమం టైం కోర్టులో ఉండే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే సపోర్ట్ రైడర్ బాగున్నాడు ఇక్కడ. బట్ అమరావతి క్రషర్స్ కి ఇప్పుడు సపోర్ట్ రైడర్ బ్యాక్ పైన లేడు, తీసుకొచ్చేస్తానంటూ ఒక వండర్ఫుల్ హ్యాండ్ టచ్ ద్వారా ఒక పాయింట్ అయితే తీసుకొచ్చాడు ఇక్కడ పోట్ల గోపీచంద్, ద పవర్ హౌస్ ఆఫ్ పల్నాడు. దాంతో పాయింట్ 7 పాయింట్లకు పెరిగింది రాధిక. చాలా క్విక్ రేడ్, తనకున్నటువంటి రీచ్ ని స్పీడ్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకున్నాడు ఆ రేడ్ లో. నొల్లితేజ చాలా టైం తర్వాత మరోసారి రేడ్ కి రావడం చూస్తున్నాము. నొల్లితేజ
అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ప్రతి ఒక్క స్కిల్ ఎగ్జిబిట్ చేస్తున్నాడు, కిక్ కోసం, టో టచ్ కోసం, టర్న్ అండ్ అటాక్ కోసం. బట్ ఎంత సింక్రనైజ్ గా మూవ్ అవుతుందో చూడొచ్చు అమరావతి క్రషర్స్. ఎక్కడ కూడా తొందరపడట్లేదు నొల్లి తేజ వచ్చినప్పుడు. ఇక్కడ రైడ్ కి రావడం చూస్తున్నాం అమరావతి క్రాషెస్. రైడర్ క్రాస్ చేసాడా? లేదు, డిఫెన్స్ గెలిచింది. వైజాగ్ కమాండోస్ బయటికి వెళ్ళనివ్వలేదు అక్కడ రైడర్ ని ఏ మాత్రం ఛాన్స్ అయితే ఇవ్వలేదు. జెర్సీ నెంబర్ 3 నరేష్ కి 13 నరేష్ బయటికి తప్పదు ఇక్కడ. yes ఫస్ట్ టాకిల్ జరిగింది. yes బ్లాక్ కోసం వచ్చాడు లెఫ్ట్ కార్నర్ డిఫెండర్. ఆ తర్వాత సరైనటువంటి సపోర్ట్ లభించడంతో టాకిల్ సక్సెస్ అయింది రాధిక. చాలా చాలా రిస్క్ టాకిల్ అది. ఫ్రాక్షన్ మిల్లీమీటర్స్ లో తప్పించుకున్నారు. లేకపోతే ఆల్ అవుట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు ఆ టాకిల్లో. 1 vs 5 బోనస్ కి ఆపర్చునిటీ లేదు. అండ్ చక్కగా హ్యాండ్ స్ప్రెడ్ చేసి ఆడుతూ ఉంటాడు నొల్లి తేజ. అది గుడ్ సైన్. అండ్ ఇక్కడ టీజ్ చేస్తాడు లెఫ్ట్ కార్నర్ ని. టెంప్ట్ అయ్యాడు డిఫెండర్ కూడా. ఒక పాయింట్ తీసుకుంటా మెల్లిమెల్లిగా స్కోర్ డిఫరెన్స్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది వైజాగ్ కమాండోస్. జెర్సీ నెంబర్ 20 అవుట్. గో బ్యాక్. బట్ ఎప్పటి వరకు అయితే గోపీచంద్ పోట్ల అమరావతి క్రషర్స్ తరఫున మ్యాట్ పైన ఉంటాడో అప్పటి వరకు కూడా వైజాగ్ కమాండోస్ కి డేంజర్ బెల్స్ మోగుతూనే ఉంటాయని చెప్పాలి. నరేంద్ర నిడరా రైడ్కి రావడం చూస్తున్నాం. ఎస్ గోపీచంద్ పోట్లకి థర్డ్ సపోర్టింగ్ రైడర్గా తను ఖచ్చితంగా మారాల్సినటువంటి పరిస్థితి రాధిక. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒక రైడర్ సపోర్ట్ చేస్తున్నాడు, థర్డ్ రైడర్ కూడా సరైనటువంటి సపోర్ట్ అందిస్తే బాగుంటుంది అనుకున్నాము. అనుకున్నట్టుగానే బోనస్ కి అటెంప్ట్ చేశాడు. బట్ ఎంటీ రైడ్ తో వెనుదిరుగుతున్నాడు రాధిక. అబ్సల్యూట్లీ సమ్ టైమ్స్ ఎంటీ రేట్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయి సాయి. సో అదే జరుగుతోంది అక్కడ. అండ్ రూపేష్ కుమార్ ది రెస్క్యూ మ్యాన్ గా చెప్పుకోవచ్చు. చక్కటి సపోర్ట్ రైడర్ వైజాగ్ కమాండోస్ కి నొల్లి తేజతో పాటు. 1 vs 4 రిస్క్ చేయని అవసరం లేదు. టూ మచ్ ఆన్ ది ఎడ్జ్ ఆడుతున్నాడు. సో 25 seconds యూజ్ చేసుకున్నాడు రేడ్ లో గోపీచంద్ పోట్ల. మరొకసారి రైడ్ కి వచ్చేసాడు. తన టీం కష్టాల్లో ఉన్న ప్రతిసారి పాయింట్ సాధించుకుంటూ వెళ్తున్నాడు. వైజాగ్ కమాండోస్ కి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నాడని చెప్పాలి. లాస్ట్ 5 రైడ్స్ లో 5 పాయింట్స్ సాధించాడు. 6 రైడ్ లో కూడా పాయింట్ సాధించాడు. ఇక్కడ 6 పాయింట్స్ టు గోపీచంద్ పోట్ల. 100% ఇస్తున్నాడు. తను కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు నొల్లి తేజ. మరొకసారి 1 vs 4 మరి టార్గెటెడ్ రేడ్ చేసి మరి లాస్ట్ 5 రేడ్స్ లో చూస్తే ఒకటే ఎంటీ రేడ్. మిగతా అన్ని రేడ్స్ లో కూడా సింగిల్ పాయింట్స్ తీసుకుంటూ వస్తూనే ఉన్నాడు నొల్లి తేజ కూడా. రాధిక ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రైడర్స్ వెళ్ళినప్పుడు నొల్లి తేజ కావచ్చు, పోట్ల గోపీచంద్ కావచ్చు, డిఫెన్స్ 2 డిఫెన్స్లు కూడా వరుసగా పాయింట్స్ సమర్పించుకుంటూ వస్తున్నాయి. సో దీన్ని మనం ఎలా చూడాలంటారు? ట్యాకిల్స్ చేయట్లేదు. టాప్ రైడర్స్ అయినా 1-2 సార్లు ట్యాకిల్ చేస్తే బాగుంటుంది కదా. ఫస్ట్ 2 సార్లు ట్యాకిల్ చేసినప్పుడు ఆ తర్వాత పోట్ల గోపీచంద్ని ఆపలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఆపగలిగారు ఇక్కడ నరేంద్ర నిడరని బయటికి పంపించేశారు వైజాగ్ కమాండోస్. చాలా పేషెన్స్ గా వెయిట్ చేసి ట్రాప్ చేశారు ఈ రైడర్ ని. ఎంతసేపు ఆడించారో చూడొచ్చు. ఆడించిన తర్వాత అలిసిపోయినటువంటి రైడర్ పై అందరూ విరుచుకుపడ్డారు. దాంతో రైడర్ అవుట్. ఇది ఫస్ట్ డూ ఆర్ డై రైడ్ ఆఫ్ ది మ్యాచ్. సూపర్ టాకిల్ ఆపర్చునిటీ ఇక్కడ అమరావతి క్రషర్స్ కి. లాస్ట్ ఫ్యూ సెకండ్స్ ఫస్ట్ హాఫ్ ఫినిష్ అవ్వడానికి డీప్ గా వెళ్ళాడు. మల్టీ పాయింటర్ రేడ్ క్లచ్ చేశాడు ఇక్కడ రూపేష్ కుమార్. 2 points వైజాగ్ కమాండోస్. జెర్సీ నెంబర్ 1 తర్వాత and 10 out. మ్యాట్ పైన రైడర్స్ అయితే లేరు ప్రస్తుతానికి. గోపీచంద్ పోట్లని టార్గెట్ చేశాడు. ఈ ఆల్ అవుట్ ని కనుక వాళ్ళు ఇన్ఫ్లిక్ట్ చేయాలంటే ఖచ్చితంగా గోపీచంద్ పోట్ల అడ్డం వస్తాడని భావించాడు. దీంతో గోపీచంద్ పోట్లని అవుట్ చేశాడు. హాఫ్ టైం ముగిసింది. ఇరు జట్లు కూడా కోర్ట్ చేంజ్ అవ్వబోతున్నాయి. ప్రస్తుతానికి 3 పాయింట్ల లీడ్ లో కనిపిస్తోంది అమరావతి క్రషర్స్. అండ్ ఆల్ అవుట్ అంచునే ఉంది రాధిక. ఎస్ ఆల్ అవుట్ ప్రమాదంలో లేకపోలేదు. అగ్రెసివ్ రూపేష్ మాత్రం ఈరోజు అద్దర కొట్టాడు. వెళ్ళిన ప్రతిసారి మల్టీ పాయింటర్ రేడే చేశాడు మాక్సిమం టైం. సో అదే కంటిన్యూ అవుతే గనక మరి
వైజాగ్ కమాండోస్ మరొక గెలుపు దిశగా అడుగులు వేయొచ్చు. అమరావతి క్రషర్స్ మరి ఫస్ట్ డిఫీట్ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేయించొచ్చు. 19-22 కేవలం 3 పాయింట్ ఎడ్జ్ అయితే ఉంది అమరావతి క్రషర్స్ కి. 14 రేట్ పాయింట్స్ వైజాగ్ అయితే 16 అమరావతి క్రషర్స్ ఉన్నాయి. డిఫెన్స్ లో మరి వైజాగ్ కమాండోస్ బెటర్ పర్ఫార్మ్ చేస్తున్నారు అమరావతి క్రషర్స్ కన్నా కూడా. ఫస్ట్ హాఫ్ లో ఒక్కసారి ఆల్అౌట్ చేసింది అమరావతి క్రషర్స్ వైజాగ్ కి. మరి ఇప్పుడు వైజాగ్ కి అయితే ఆపర్చునిటీ అయితే ఉంది. ఇప్పటి వరకు చూస్తే రూపేష్ కుమార్ సూపర్ 10 కూడా సాధించారు. 10 రేట్ పాయింట్స్ టోటల్ గా. వావ్, బ్రిలియంట్. అండ్ పృథ్వీరాజ్ బెస్ట్ డిఫెండర్ గా ఉన్నాడు విత్ 3 టాకిల్ పాయింట్స్ సాయి. హాఫ్ టైం స్కోర్ చూసుకున్నట్టయితే 19 పాయింట్లు వైజాగ్ కమాండోస్ సాధిస్తే 22 పాయింట్లు సాధించారు అమరావతి క్రషర్స్. ఇక్కడ సక్సెస్ఫుల్ రైడ్స్ చూసుకున్నట్టయితే కనుక 18 రైడ్లు చేస్తే 10 రైడ్లు సక్సెస్ఫుల్గా వెనుదిరిగారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. బట్ అమరావతి క్రషర్స్ మాత్రం 18 రైడ్లు చేస్తే 12 రైడ్ పాయింట్లు సాధించారు. అదేవిధంగా 16 ట్యాకిల్స్ని ఇనిషియేట్ చేస్తే 5 ట్యాకిల్స్ లభించాయి. 14 ట్యాకిల్స్ చేస్తే 3 ట్యాకిల్స్ లభించాయి ఇక్కడ సక్సెస్ఫుల్గా. అమరావతి క్రషర్స్కి కూడా 2 డైరెక్ట్స్లో ఒక్కసారి వెళ్తే ఒక్కసారి సక్సెస్ సాధించారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. అమరావతి క్రషర్స్ నుంచి ఒక్క 2 డైరెక్ట్ కూడా మనం ఈరోజు చూడలేదు. బోనస్ పాయింట్స్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. బోనస్ పాయింట్స్ వాళ్ళు సాధిస్తే 3 బోనస్ పాయింట్లు వైజాగ్ కమాండోస్ సాధించారు. రాధిక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే డిఫెండర్స్ ఎవరు కూడా ట్యాకిల్స్కి రావట్లేదు. నాకు దీనికి ఆన్సర్ కావాలి మీ నుంచి. ఎందుకంటే ఆపోజిట్ సైడ్స్ లో ఇద్దరు కూడా స్ట్రాంగ్ రేడర్స్ ఉన్నారు పృథ్వీ. అండ్ ఆల్ ఇన్ ఆల్ మనము 3 days ఆఫ్ యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ చూస్తే రేటింగ్ సెంటరింగ్ గా ఉన్నాయి మోస్ట్ ఆఫ్ ది టీమ్స్. డిఫెన్స్ లో ఏ టీం కూడా వావ్ అన్నట్టుగా ఎవరూ లేరు. రేటింగ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనకు ఆ డిఫెన్స్ లో వెలతి అనేది కనిపిస్తోంది. రూపేష్ కుమార్ చేసినటువంటి రేట్ చూడొచ్చు. టోటల్ గా 10 రేట్ పాయింట్స్. ప్రతిసారి బోనస్ అండ్ టచ్ చేస్తూనే ఉన్నాడు. చక్కగా పాయింట్స్ తీసుకెళ్తూనే ఉన్నాడు. నొల్లి తేజాకి మంచి హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూనే ఉన్నాడు టీంలో. త్రూ అవుట్ ది కోర్ట్ ట్రావెల్ చేస్తూ పాయింట్ సాధిస్తున్నాడు. తనకు రీచ్ ఉంది, పవర్ కూడా ఉంది. సో అన్ని స్ట్రెంగ్త్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటూ తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఇక్కడ రూపేష్ కుమార్. ఇక్కడ మాత్రం ఈ మల్టీ పాయింటర్ రేట్ గేమ్ చేంజింగ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి వైజాగ్ కమాండోస్కి. ఎందుకంటే ఓన్లీ 1 ప్లేయర్ రిమైనింగ్ అక్కడ. అండ్ ఈ లాస్ట్ ప్లేయర్ గణేష్ వెళ్తున్నాడు 1-on-1. ఇట్స్ అ విక్టరీ ఫర్ ది రేడర్. అండ్ ఫస్ట్ టైం వైజాగ్ కమాండోస్ కూడా ఆల్ అవుట్ పాయింట్స్ సాధించింది. దీంతో స్కోర్స్ లెవెల్ 22 ఆల్. వైజాగ్ కమాండోస్ జెర్సీ నంబర్ 18 అవుట్, ఆల్ అవుట్. ఆల్ అవుట్ పాయింట్స్ అయితే సాధించారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. విజయ శంఖారావాన్ని పూరించారు, కంబ్యాక్ శంఖారావాన్ని పూరించారు ఇక్కడ వైజాగ్ కమాండోస్. మొట్టమొదటిసారిగా అమరావతి క్రషర్స్ని ఆల్ అవుట్ చేశారు. అతి తక్కువ సార్లు ఆల్ అవుట్ అవుతూ ఉంటారు ఇక్కడ అమరావతి క్రషర్స్. దాంతో స్కోర్స్ లెవెల్ అయిపోయాయి. గోపీచంద్ పోట్ల ప్లేయర్స్ డిస్కస్ చేస్తున్నాడు తప్పు ఎక్కడ జరిగింది, మిస్టేక్స్ ఎక్కడ జరిగాయి అని చెప్పేసి. ఇప్పుడు అమరావతి క్రషర్స్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది రాధిక? డిఫెన్స్ లో తొందర పడకూడదు. దట్స్ ద ఓన్లీ థింగ్ వాళ్ళు చేయగలిగింది. అండ్ మాత్రం వైజాగ్ కమాండోస్ తిరుగులేదు అనిపించుకుంటున్నారు. మార్నింగ్ ఏదైతే మొమెంటం లో ఉన్నారో అదే మొమెంటం ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే రౌండ్ 2 ఎప్పుడైతే సూపర్ 4 రౌండ్కి వెళ్ళిపోతామో ఓన్లీ టాప్ 2 టీమ్స్ ఫ్రమ్ ఈచ్ పూల్ మరి బరిలోకి వెళ్తారు ఆ రౌండ్లోకి. కాబట్టి టాప్ 2లో ఉండటం ఇంపార్టెంట్. అంటే టాప్ 1లో ఉన్న టీంని కొట్టే ప్రయత్నం చేయాలి. సో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది టీంకి. సూపర్ 10 సాధించాడు ఇక్కడ రవిపల్లి రూపేష్ కుమార్. ఈరోజు 10 రైడ్ పాయింట్లు సాధించాడు ఇప్పటి వరకు వైజాగ్ కమాండోస్కి. నొల్లి తేజాకి మంచి సపోర్టింగ్ రైడర్ దొరికాడు. అండ్ బోనస్ పాయింట్ కూడా తీసుకున్నాడు ఇక్కడ బోనస్ పాయింట్ రూపేష్ కుమార్. దాంతో మరొక పాయింట్ లీడ్లోకి వెళ్ళింది వైజాగ్ కమాండోస్. గోపీచంద్ కూడా క్విక్ బోనస్ చేసేటువంటి ప్రయత్నం రాధిక. ఇలాంటి సిచ్యుయేషన్ లో బోనస్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం చూడొచ్చు మల్టీ డిఫెన్స్. బోనస్ పాయింట్ గోపీచంద్ డిఫెండర్స్ ఛాలెంజర్స్ మంచి స్కెచ్ చేసి వచ్చారో చూడొచ్చు. బోనస్ పాయింట్ అమరావతి క్రషర్స్ 1 పాయింట్. రిస్కీ టాకిల్స్ అయినా కూడా చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఒకసారి యాక్షన్ రీప్లే చూద్దాము. తనకున్న పవర్ తో ఆ డిఫెన్స్ ని బ్రేక్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. కానీ 1 vs 7 ఎక్కడ ఆగలరు.
ప్రస్తుతానికైతే రాజధాని అమరావతికి బ్రేకులు వేసింది వైజాగ్ కమాండోస్. విజయ్ శంకరామం పూరిస్తున్నారు కానీ మేము మాత్రం తగ్గేదే లేదంటున్నాడు ఇక్కడ రైట్ కార్నర్ డిఫెండర్ అంకాలు జంపన. ఒక యాంకిల్ హోల్డ్ ద్వారా గణేష్ ని బయటికి పంపించేశాడు. దాంతో లీడ్ కాస్త ఒకే ఒక్క పాయింట్ కి చేరుకుంది రాధిక. వన్ బ్లైండ్ గా వెళ్ళిపోయాడు, బ్లైండ్ గా. రేడర్ అసలు చూసుకోవట్లేదు, అసలు ఉన్న టీమ్ మెంబర్స్ ఎవరిని కూడా చెక్ చేసుకోలేదు. ఇక్కడ మాత్రం ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ లెఫ్ట్ కార్నర్ నుండి యాంకిల్ హోల్డ్ చేసిన తర్వాత యాంకిల్ ని మ్యాట్ పైనే ప్లాంక్ చేసే ప్రయత్నం చేశాడు కదలకుండా. సో దట్ మీన్ వైల్ మిగతా డిఫెన్స్ కూడా వచ్చి స్ట్రాంగ్ గా సెట్ అయిపోయింది. ఒకసారి చూడొచ్చు, యాంకిల్ హోల్డ్ చేసిన తర్వాత ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ తీసుకొని పుల్ చేశాడు రేడర్ ని తన వైపు. బ్రిలియంట్ టెక్నిక్ అది. రూపేష్ ది రెస్క్యూ మ్యాన్ గా చెప్పుకోవచ్చు వైజాగ్ కమాండోస్ కి. మన మాటలు విన్నట్టున్నారు. ప్రస్తుతానికి అమరావతి క్రషర్స్ ఇవాల్టి గేమ్లో 25% టాకిల్ సక్సెస్ రేట్ మాత్రమే ఉంది. ఇది కాస్త ఇంప్రూవ్ చేసుకోకపోతే మాత్రం మ్యాచ్లో గెలవడం కష్టంగా మారే అవకాశం ఉంటుంది అమరావతి క్రషర్స్కి. ఎస్ రాధిక, మన మాటలు విన్నట్టున్నారు. వరుసగా టాకిల్స్ చూస్తున్నాము ఇరు జట్ల నుంచి కూడా. రేడ్కి వచ్చాడు ఇక్కడ అమరావతి క్రషర్స్ నుంచి. 42% టాకిల్ సక్సెస్ రేట్ చూస్తున్నాం వైజాగ్ కమాండోస్ నుంచి మాత్రం. ఈరోజు డిఫెన్స్ బాగా ఆడుతున్నారు రాధిక వైజాగ్ కమాండోస్. యా, బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు. అంటే భయపడట్లేదు, అట్లీస్ట్ ట్రై చేయడానికి భయపడట్లేదు సాయి. అది గుడ్ సైన్. అండ్ ఇప్పటివరకు చూస్తే నేను ఆల్మోస్ట్ ఇట్ బీన్ మోర్ దెన్ 2 years అనుకుంటా యువ కబడ్డీతో అసోసియేట్ అయి ఉన్నాను సాయి. ఈ సీజనే యువ ఆంధ్ర ఛాంపియన్షిప్ లోనే డూ ఆర్ డే చాలా చాలా తక్కువగా చూస్తున్నానంటే ఇదర్ డిఫెన్సివ్ ఎరర్స్ చాలా ఉన్నాయి ఆర్ రేడర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ఇది మాత్రం చాలా కాంట్రాస్టింగ్ టోర్నమెంట్ చూస్తున్నాను. 1 point వైజాగ్ కమాండోస్ జెర్సీ నెంబర్ 20 రూపేష్ కుమార్ రావడమే పాయింట్ సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అక్కడ. ఇప్పటి వరకు టాకిల్స్ చేస్తూ అమరావతి క్రషర్స్ ని ఒకంత గట్టెంకించినటువంటి రైట్ కార్నర్ డిఫెండర్ అంకాలు జంపనపై పాయింట్ సాధించాడు అక్కడ రూపేష్ కుమార్. మన టచింగ్ హ్యాండ్ డిస్టెన్స్ లోనే ఉన్నారు సాయి. 2 points డిఫరెన్స్, అసలు డెఫినెట్లీ నాట్ ఎ బిగ్ స్కోర్ అది. అండ్ ఇక్కడ బోనస్ అయితే వదిలేశారు నిడారా నరేంద్రకి. మరి అక్కడ బోనస్ కనుక తెస్తే మరొక పాయింట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ టైమ్స్ అయితే అటెంప్ట్ చేశాడు. వెరీ కలర్ఫుల్ హెయిర్ తనది. చాలా చాలా నర్వస్ ఉన్నారు ప్లేయర్స్ అందరూ కూడా, ఎందుకంటే ఇద్దరికి వికెట్ ఇంపార్టెంటే. కోచెస్ కూడా యంగ్ కోచెస్ ఇరు జట్లకి కూడా. సురేష్ కుమార్ ఒకరి పేరు అయితే సురేష్ చౌదరి ఇంకొకరి పేరు. అమరావతి క్రషర్స్ కోచ్ సురేష్ చౌదరి అండ్ వైజాగ్ కమాండోస్ కోచ్ సురేష్. చక్కటి డాష్ చూసాం అక్కడ. దినేష్ నుంచి సౌండ్ లేదు రైడర్ కి, దాంతో బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ వైజాగ్ కమాండోస్ రైడర్. అండ్ గోపీచంద్ పోట్ల రివైవల్ అది. వాట్ ఎ రైడ్ రాధిక. స్కోర్స్ లెవెల్ చేశాడు ఆ టాకిల్ తో. బ్రిలియంట్ డాష్ అది. ఎప్పుడైతే కరెక్ట్ పొజిషన్ లో పడుతుందో ఆ డాష్ అనేది రైడర్ తప్పించుకునే ఛాన్స్ ఉండదు. అండ్ రివైవల్ అయ్యి వచ్చిన పోట్ల గోపీచంద్ చూస్తున్నాము. 6 members డిఫెన్స్ లో 1 versus 6 బోనస్ కి అవకాశం ఉంది. బట్ ఇక్కడ మాత్రం డుబ్కి అంటేనే మల్టిపుల్ పాయింట్స్ వస్తాయి. జెర్సీ నంబర్ 19 బ్రేక్ చేసుకొని ఎస్కేప్ అవ్వడమే డుబ్కి. సో మల్టీ పాయింట్ రేడ్ అది రైడర్ గో బ్యాక్ పోట్ల గోపీచంద్ కి. బ్రిలియంట్ ఎస్కేప్. అండ్ రూపేష్ కూడా ఉన్నాడు ఆ టాకిల్ లో ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే సపోర్ట్ గా ఉన్నటువంటి ఇన్ ప్లేయర్స్ ఖచ్చితంగా రేడర్సే ఉంటారు. తన పవర్ ని యూజ్ చేసుకున్నాడు, స్పీడ్ ని యూజ్ చేసుకున్నాడు. గోపీచంద్ పోట్ల మాత్రం ఈరోజు నీకు రైడ్కి వస్తే అలుపు వస్తుందేమో, నాకు రైడ్ మీద రైడ్ చేసే కొద్దీ ఊపు వస్తుంది, ఊపేస్తా అంటున్నాడు. ఎస్, ఆ క్రమంలోనే డుబ్కి ద్వారా పాయింట్ సాధించాడు ఇక్కడ గోపీచంద్ పోట్ల. యశ్వంత్ కుమార్ మాత్రం మెల్లిగా వెళ్ళాడు, బోనస్ పాయింట్ తీసుకొని వచ్చాడు. గుడ్, ఒక పాయింట్ డిఫరెన్స్ అయితే తగ్గించగలిగాడు. 1 versus 4. సో ఎండ్ లైన్ డిఫెన్స్ ఆడితే బాగుంటుంది ఇక్కడ. ముద్దాడి నరేష్ వచ్చాడు రేడ్కి. ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ కోసం ప్రయత్నం, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇరు జట్లకి కూడా రివ్యూ అవకాశాలు ఉన్నాయి. మరి రెఫరీ డెసిషన్ బట్టి ఎవరు రివ్యూ కోరుకుంటారా చూడాలి. రెఫరీ డెసిషన్ ఏమంటారు, ఎందుకంటే మరి అమరావతి క్రషర్స్ మాత్రం ఎస్ జరిగింది అంటున్నారు. టచ్, లెట్స్ సీ రివ్యూ కోరుకుంటారా మరి దాన్ని.
Please come forward. What is your challenge? 1 point. 1 touch point. Rider. TV umpire. Amaravati Crusher challenge. 1 touch point. Our decision, no touch point. Please review. అమరావతి క్రషర్స్ రివ్యూ కోరుకుంటున్నారు. మరి టచ్ అయింది అని క్లెయిమ్ చేస్తున్నారు. వేరే రెఫరీ మాత్రం అవ్వలేదు అన్నారు. దాన్ని ఛాలెంజ్ చేశారు. సరే, యాక్షన్ రీప్లేలో స్లో మోషన్లో చూస్తే క్లారిటీ డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ టో టచ్ ఏమైనా జరిగిందా ఇన్ ప్లేయర్ పైన, ఆర్ ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ లెఫ్ట్ కార్నర్ పైన జరిగిందా? త్రో ది బాడీ అయితే రబ్ చేశాడు హ్యాండ్ని ఫ్రమ్ ది చెస్ట్ టు ది టో. ఎక్కడో ఒక దగ్గర తగిలినా కూడా తగిలినట్టే. ఎంత ఫ్లాట్గా ఫాలో అయ్యాడో చూడొచ్చు ఆ ఫ్లయింగ్ హ్యాండ్ టచ్ కోసం. ఈ యాంగిల్ నుండి మాత్రం ఇంపాసిబుల్ సాయి గేజ్ చేయడం మనం తగిలిందా లేదా అనేది. ఫస్ట్ టైం మా టీవీ అంపైర్ రాధికారెడ్డి గారు డిసిషన్ చెప్పడం కష్టం అని చెప్తున్నారు. మరి అక్కడ చూసేటువంటి టీవీ అంపైర్కి మరింత కష్టంగా మారుతుందో చూడాలి ఇక్కడ. ఎస్, ఈ యాంగిల్ నుంచి అయితే చూడటం కష్టంగా ఉంది రాధిక, కానీ అక్కడ టీవీ అంపైర్కి మాత్రం ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఆయనకి కరెక్ట్ యాంగిల్స్ లభిస్తే కనుక ఖచ్చితంగా కరెక్ట్ డిసిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ మ్యూజిక్ సగం Review unsuccessful. No touch point. రివ్యూ Captain, సక్సెస్ఫుల్ టచ్. your review is over. No more review. సో ఇక్కడ అమరావతి క్రషర్స్ రివ్యూ అయితే కోల్పోయారు. రెఫరీ డిసిషన్ ఫైనల్ అయింది. బట్ నెవర్దిలెస్ ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో ఉన్నారు కాబట్టి ఛాన్స్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే ఆల్అౌట్ ప్రమాదంలోకి నెట్టేయొచ్చు అనుకున్నారు. నొల్లి తేజ చాలా సేపటి తర్వాత వైజాగ్ కమాండోస్ నుంచి రైడ్కి రావడం చూస్తున్నాం. 56% రైడ్ సక్సెస్ రేట్ ఉంది వైజాగ్ కమాండోస్కి, అలాగే 56% రైడ్ సక్సెస్ రేట్ ఉంది అమరావతి క్రషర్స్కి. అండ్ 56% సక్సెస్ రేట్ని కాస్త మరింత పెంచాడు ఇక్కడ నొల్లి తేజ, కెప్టెన్ ఆఫ్ వైజాగ్ కమాండోస్, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. రాధిక 29 ఆల్. వావ్, ఇది కదా టాప్ 2 టీమ్స్ ఆడే లెక్క. బ్రిలియంట్ గా ఆడుతున్నారు. మరి ఈరోజు అమరావతి క్రషర్స్ ఓడిపోయినా కూడా ఆశ్చర్యం లేదు, ఆర్ టై అయినా ఫస్ట్ టై అయినా కూడా ఆశ్చర్యం లేదు. చాలా చాలా చక్కగా క్యాలిక్యులేటివ్ గా ఆడుతున్నారు ఇరు జట్లు కూడా. 29 ఆల్ రేటింగ్ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి 2 యూనిట్స్ చూస్తున్నాము. ముద్దాడ నరేష్ కూడా ఈ రోజు 8 రేట్ పాయింట్స్ చేశాడు, అందులో 7 టచ్ పాయింట్స్ ఉన్నాయి. మన సపోర్ట్ రేడర్ కూడా 87% రేట్ స్ట్రైక్ రేట్ తో ఉన్నారు. Amaravati Crushers, jersey number 14 out. ఎస్, ముద్దాడ నరేష్ యొక్క పవర్కి అక్కడ ఒక డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ అయిపోయాడు. ఇక్కడ కార్నర్ డిఫెండర్ తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దాంతో రైట్ కార్నర్ డిఫెండర్ బయటకు వెళ్తాడు. ఒక పాయింట్ ముద్దాడ నరేష్. నార్మల్ గా చైన్ ఇన్ ప్లేయర్స్ కంట్రోల్ తీసుకోవాలి సాయి కార్నర్ ప్లేయర్స్ ది. ఎందుకంటే వాళ్ళు బ్యాలెన్స్ వెళ్ళిపోతారు కాబట్టి చైన్ ని వాళ్ళు హోల్డ్ చేయగలగాలి. కార్నర్స్ హోల్డ్ చేసేయాలి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఇంటెన్షన్ ఉంటుందో యాంకిల్ హోల్డ్స్ అట్లా చేయడానికి వెళ్ళినప్పుడు. లేకపోతే మోస్ట్ ఆఫ్ ది టైం ఇన్ ప్లేయర్స్ సపోర్ట్ తీసుకుంటే పట్టుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ అమరావతి క్రషర్స్ నుండి పోట్ల గోపి చంద్, ఎస్ తను కూడా సూపర్ 10 కంప్లీట్ చేశాడు. వెరీ వెల్ డన్, కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు. కిడ్స్ ని గ్రౌండ్ కి తీసుకురావడం వెరీ వెరీ బ్యూటిఫుల్ సైన్. పేరెంట్స్ డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఎక్కడో థియేటర్స్ కో పార్క్స్ కో ఎక్కడో తీసుకెళ్లకుండా స్పోర్ట్ ని చూడటానికి తీసుకొచ్చారు కిడ్స్ ని. అండ్ సోలో టాకిల్ బ్రిలియంట్ మూమెంట్ ఇది వైజాగ్ కమాండోస్ కి. రాధిక, నేటి బాలలే రేపటి ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్లు అంటాం. శివ గణేష్ రెడ్డిని టాకిల్ చేశారు. ఎస్, డాష్ ద్వారా బయటికి పంపించేశారు ఇక్కడ శివ గణేష్ రెడ్డిని. అమరావతి క్రషర్స్ మెల్లమెల్లగా పుంజుకుంటుంది ఇక్కడ. పోట్ల గోపీచంద్ సారథ్యంలోని అమరావతి క్రషర్స్ ఈ రోజు మాత్రం ఎర్రగా తీసేస్తున్నారు. వైజాగ్ కమాండోస్ కి సరైనటువంటి పోటీనిస్తున్నారు. వచ్చి రాగానే డాష్ ద్వారా బయటికి పంపించేశారు రైడర్ ని డిఫెండర్స్. అబ్సల్యూట్లీ రేటింగ్ పరంగా ఇరు జట్లు స్ట్రాంగ్ గా ఉన్నారు సాయి. సో డిఫెన్స్ లో ఎవరైతే కాస్ట్లీ ఎర్రర్స్ చేస్తారో ఆ టీం లూజ్ అవుతుంది.
ఇక్కడ ఎందుకంటే రేడర్స్ ఇద్దరు ధీటుగా ఉన్నారు. వైజాగ్ 57% రేట్ స్ట్రైక్ రేట్ ఉంటే అమరావతి కూడా 56% రేట్ స్ట్రైక్ రేట్ తో ఉన్నారు. అండ్ ఇక్కడ తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నాడు టచ్ అయ్యాను అని. అమరావతి క్రషర్స్ కి మరి రివ్యూ అవకాశాలు లేవు. అమరావతి బిడ్డ మజాక తొడగొడతాం పడగొడతాం అంటున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. అయితే ఇంకా 9 నిమిషాల కంటే ఎక్కువ ఆట మిగిలి ఉంది. స్కోర్స్ చూస్తే లెవెల్ అయిపోయాయి. 31-31. నొల్లి తేజ బోనస్ చేసేటువంటి ప్రయత్నం, మరి బోనస్ పాయింట్ లభించిందా? అసలు లేదు. అక్కడ రివ్యూకి వెళ్తారా? ఒక్క బోనస్ పాయింట్ కోసం రివ్యూకి నెంబర్ 1 ఏ తీరుకు దారి ఎంత బ్యూటిఫుల్ సీన్ చూస్తున్నాము సాయి. కిడ్స్ అందరు కూడా అర్థం చేసుకుంటున్నారు కబడ్డీని, ఏం జరిగిందా అని అంతే ఈగర్నెస్ తో చూస్తున్నారు. Please come forward. Please come forward. Bonus point. Please go back. TV umpire. Voya Commando challenge. Bonus point. Our decision. No bonus. Please review. ఎస్, అమరావతి రివ్యూ అయితే కోల్పోయింది. వైజాగ్ కమాండోస్ కి రివ్యూ ఉంది. ఇక్కడ నొల్లి తేజ మరి బోనస్ చేశాను అని కాన్ఫిడెన్స్ తో రివ్యూ కోరుతున్నాడు. సో లెట్స్ సీ. టాల్ రేడర్ లీడింగ్ రైట్ రేడర్ కాబట్టి రైట్ లెగ్ లీడింగ్ లెగ్ ఉంటుంది, లెఫ్ట్ లెగ్ రేర్ ఫుట్ ఉంటుంది. ల్యాండింగ్ మాత్రం ఆన్ ది లైన్ అనిపించింది లీడింగ్ లెగ్ తో, అప్పుడు రేర్ ఫుట్ ఎయిర్ లో ఉంది. మరి రైట్ లెగ్ బోనస్ లైన్ లోపలికి వెళ్ళినప్పుడు ఇది ల్యాండ్ అయిపోయింది అనిపిస్తుంది. మేబీ రివ్యూ కోల్పోతుంది అనిపిస్తోంది సాయి. Review unsuccessful. No bonus point. Captain, Radhika your review is over. No more reviews. రివ్యూ అన్సక్సెస్ఫుల్ అయింది. నో బోనస్ పాయింట్. బోనస్ పాయింట్ అయితే లభించలేదు. ఇక్కడ రివ్యూ అయితే కోల్పోతారు వైజాగ్ కమాండోస్. ఆల్మోస్ట్ ఈక్వల్ ప్లేయింగ్ గ్రౌండ్ అంటే ఇదే పృథ్వీ. 31 ఆల్ నుంచి ఇంకా ఏ జట్టుకు కూడా ఇవాళ 8 నిమిషాల 53 నిమిషాల మ్యాచ్లో రివ్యూ అయితే అవైలబుల్గా లేదు. ముద్దాడ నరేష్ వచ్చాడు రైడ్కి, సెకండ్ రైడర్గా మంచి సపోర్ట్ అందించాడు. ఈ రోజు అయితే ముద్దాడ నరేష్ అన్న సమర సింహారెడ్డిలా విజృంభిస్తుంటే నరసింహారెడ్డిలా ఎస్ సపోర్ట్ ఇస్తాడు అనుకున్నాం, బట్ పడగొట్టేశారు, మెలిపెట్టేశారు, మడత పెట్టేశారు. వైజాగ్ మ్యాచ్ తో పెట్టుకుంటే మడత పెట్టేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ వైజాగ్ కమాండోస్ డిఫెండర్స్. దాంతో మరొక పాయింట్ లభించింది వైజాగ్ కమాండోస్ కి. రాధిక టీమ్ ఎఫర్ట్ చక్కగా కనిపిస్తోంది ఇక్కడ. 1 for all, all for one అన్నట్టుగా ఆడుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎవరు నొల్లి తేజ ఇనిషియేట్ చేశాడు టాకిల్, గుడ్ వన్. దాన్ని సక్సెస్ చేశారు కూడా మిగతా టీం. 1 point ఎడ్జ్ వైజాగ్ కమాండోస్ కి. రూపేష్ కుమార్ ఒక స్టార్ రేడర్ గా మారాడు ఈ మ్యాచ్ లో. సూపర్ 10 కూడా కంప్లీట్ చేశాడు. ఇక్కడ మాత్రం బోనస్ అయితే జరగలేదు. ఆన్ ది లైన్ బోనస్ అటెంప్ట్ అది. తను టచ్ పాయింట్స్ బ్రిలియంట్ గా చేయగలడు, టచ్ పాయింట్స్ ఏ చేయగలగాలి. ఇక్కడ లేదు, టైం కిల్ చేస్తున్నారు. గోపీచంద్ కోట్ల ది పవర్ హౌస్ ఆఫ్ పల్నాడు ఇవాళ అయితే అమరావతి క్రషర్స్ కి లీడ్ అయితే అందించలేకపోయాడు. అనుకున్నట్టుగానే పాయింట్ అయితే సాధించాడు. సెంటర్మెన్ పైన రన్నింగ్ హ్యాండ్స్ ద్వారా పాయింట్ సాధించాడు. దాంతో మహేష్ బయటికి వెళ్ళిపోతాడు వైజాగ్ కమాండోస్ నుంచి. మరొక పాయింట్ లభించింది. మరోసారి స్కోర్స్ లెవెల్ అయిపోయాయి. రాధిక మన గ్రౌండ్ లో జరిగే మ్యాట్ పైన జరిగే యాక్షన్ కన్నా కూడా కిడ్స్ ఎంజాయ్ చేస్తున్న యాక్షన్ చాలా చాలా ముద్దొస్తుంది అక్కడ. వాళ్ళ సపోర్ట్ టీమ్ కి భలే సపోర్ట్ చేస్తున్నారు. ఐ మీన్ ఎంతసేపు మనం పిల్లల్ని ఇవాళ రేపు ఓన్లీ మొబైల్ ఫోన్స్ లో ఎంత చూస్తున్నామో పేరెంట్స్ గా, అది చాలా ఇబ్బంది పెడుతుంది పేరెంట్స్ ని కూడా. అండ్ ఇట్లాంటి టోర్నమెంట్స్ జరగడం, పేరెంట్స్ కిడ్స్ తీసుకెళ్లి చూపించటం చాలా బాగుంది. ఇది డూ ఆర్ డై రేడ్ అప్పుడెప్పుడో జరిగింది అనుకుంటా బీసీలో. ఇప్పుడు మరొకసారి డూ ఆర్ డై. ఇక్కడ ఎస్కేప్ అవుతాడా? లేదు, మల్టీ లేయర్ ఆఫ్ అమరావతి క్రషర్స్ పుష్ చేశాడు. రేడర్ డైరెక్షన్ ని చేంజ్ చేశారు. దాంతో రిస్క్ టాకిల్ కాస్త సక్సెస్ అయింది అమరావతి క్రషర్స్ కి. లేకపోతే మల్టీ పాయింట్స్ పోయిండేవి ఇక్కడ. ఇక్కడ అమరావతి క్రషర్స్ మాత్రం స్వరాలు చాపల్ని మీకే కాదు మాకు కూడా వచ్చిందంటున్నారు. కానీ వైజాగ్ కమాండోస్ మాత్రం ఇదంతా అదే స్వర చేపలను పట్టదు మేంగా
సముద్రం మాగ్గా ఉన్నదే, ఏళ్ళు ఎప్పుడు నేర్చుకున్నారు ఇలా పట్టడం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కెమెరా అవేర్నెస్ కూడా ఉంది. బ్యూటిఫుల్ గా చియర్ చేస్తున్నారు. కోచ్ ని విందాం. ఓకే ఇంకా ముగ్గురు మంది కాబట్టి అది అది దినేష్ ఇద్దరు కూడా సరి సమానమైన టీమ్స్ సాయి. సో డిఫెన్సివ్ ఎర్రర్సే కాస్ట్లీగా మారుతాయి తప్ప అదర్వైజ్ వన్ ఆన్ వన్ మ్యాచ్ అవుతూనే ఉంది. సో చక్కటి పర్ఫార్మెన్స్ రైడర్స్ నుంచి. ఒక్కసారి డైయింగ్ మినిట్స్ లో గనక ఆల్ అవుట్ ఏ టీం అయితే సాధిస్తుందో కొంచెం ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంటుంది ఆ టీం కి. కిడ్స్ అందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సాయి. ఎంజాయ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ ని. అమరావతి క్రషర్స్ కి మంచి సపోర్ట్ అయితే లభిస్తుంది హోమ్ గ్రౌండ్ లో. మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది రాధిక. యా ముద్దలహ నరేష్ 1 versus 3 సూపర్ టాకిల్ ఆపర్చునిటీ వైజాగ్ కమాండోస్ కి. దీన్ని గనక కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నొల్లి తేజ చూడొచ్చు రైట్ కార్నర్ లో సపోర్ట్ ప్రమాదంలోకి నెట్టేశాడు. చక్కటి చూసాము రేడర్ నుండి. నొల్లి తేజ ఆ పొజిషన్ తీసుకోవడం ఇబ్బంది అయిపోయింది రైట్ కార్నర్ లో. ఎందుకంటే అట్లీస్ట్ రేటింగ్ ఆప్షన్ అయినా ఉండిండేది. తను కార్నర్ పొజిషన్ తీసుకోకపోతే ఫస్ట్ తేజాని బ్యాక్ ఫుట్ లో పెట్టాడు, తర్వాత లెఫ్ట్ కార్నర్ పై అటాక్ చేశాడు, తర్వాత డైవ్ టాకిల్ మిస్ ఫైర్ అవ్వడంతో సపోర్ట్ కు వచ్చిన తేజ కూడా తప్పించుకుంటూ మల్టీ పాయింట్. లాస్ట్ ప్లేయర్ రిమైనింగ్ సాయి. మీరు రైడర్లయ్యా, రైడింగ్ చేయాలి, డిఫెన్స్ చేసేట్లా అన్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్. కే విశ్వనాథ్ కుమార్ ని చూస్తున్నాం ఇక్కడ రైడర్ గా. వైజాగ్ కమాండోస్ నుంచి లోన్ వారియర్ బోనస్ అయితే సాధించాడు, కానీ అదైతే చాలదు. ఇక్కడ టచ్ పాయింట్ ఖచ్చితంగా కావాలి, కానీ ఇక్కడ నరేష్ నుంచి మాత్రం చక్కటి టాకిల్. దాంతో స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోతుంది రాధిక. వండర్ఫుల్ సపోర్ట్ ఫ్రమ్ ద హోమ్ టీమ్. బోనస్ పాయింట్ అయితే లభించింది అక్కడ వైజాగ్ కమాండోస్ కి. బట్ 1+2 3 పాయింట్స్ లభించాయి ఇక్కడ అమరావతి క్రషర్స్ కి రాధిక. వెయిట్ చేసి ట్రాప్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్ అవుట్ తో వచ్చే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆపోజిట్ టీమ్ ని ఇంకా ప్రెషర్ లోకి పుష్ చేసి మిస్టేక్ చేసేట్టుగా చేస్తుంది. రేడర్స్ డీప్ గా వెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ అమరావతి క్రషర్స్ నుంచి మరోసారి ఆ సూపర్ టాకిల్ ని బ్రేక్ చేసినటువంటి నరేష్ గేమ్ చేంజింగ్ మూమెంట్ అనే చెప్పుకోవాలి. ఓ బ్రిలియంట్ డిఫరెంట్ స్టైల్లో రేట్ చేయడం చూస్తున్నాము. ఎంత స్విఫ్ట్ గా అయితే మ్యాట్ పైన పడిపోయాడో అంతే స్విఫ్ట్ గా లేచి నిలబడ్డాడు. సో ఎంత ఎజైల్ గా ఉన్నారో ప్లేయర్స్ చూడొచ్చు. ఆ కోర్ స్ట్రెంత్ ఎంత బాగుందో చూడొచ్చు. అండ్ ఎన్ని స్కిల్స్ చూసాం సాయి ఆ 30 seconds రేడ్ లో. ఫ్లైయింగ్ హ్యాండ్ టచ్ కోసం ట్రై చేశాడు, కిక్ కోసం ట్రై చేశాడు, హ్యాండ్ టచ్ కోసం ట్రై చేశాడు, బోనస్ అటెంప్ట్ చేశాడు. బట్ ఇక్కడ మాత్రం అమరావతి క్రషర్స్ పాయింట్ మీద పాయింట్ సాధిస్తూనే ఉన్నారు. లీడ్ కాస్త పెంచుకుంటూనే ఉన్నారు. దాంతో 6 పాయింట్లకు పెరిగింది ఇక్కడ. ఇక్కడ యాక్షన్ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడం రాధిక. టైమింగ్ అంతా కుదిరింది. యాంకిల్ హోల్డ్ కి చక్కగా పేషెన్స్ గా వెయిట్ చేసి టాకిల్ చేశాడు. దీంతో మరి హై ఫై సాధించారు కారమల దినేష్. చాలా కామ్ అండ్ కంపోజ్ గా 6 టాకిల్ పాయింట్ చేశాడు. నరేంద్ర నిడారా గేమ్ చేంజింగ్ రేంజ్ ఎన్నో చేశాడు. అండ్ ఇక్కడ బోనస్ అటెంప్ట్ కూడా చేశాడు. మెల్లిగా బ్యాక్ ఫుట్ లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ వైజాగ్ కమాండోస్. 3.5 minutes కి 6 points ఎడ్జ్ అమరావతి క్రషర్స్ కి. సో ఆల్మోస్ట్ అన్స్టాపబుల్ గా మారుతున్నారు ఇక్కడ అమరావతి క్రషర్స్ సాయి. మరి నొల్లి తేజ ఏ విధంగా తన స్పిరిట్ ని చూపిస్తాడో చూడాలి. ఇక్కడ బోనస్ అండ్ టచ్ పాయింట్స్ కావాల్సిందే. ఇప్పటి వరకు టోటల్ టాకిల్స్ చూసుకుంటే కర్మల దినేష్ టోటల్ టాకిల్స్ 10 చేస్తే 6 టాకిల్ పాయింట్స్ లభించాలి. 60% స్ట్రైక్ రేట్. బట్ ఇక్కడ మాత్రం డిఫెండర్ ని బయటికి పంపించేశాడు నరేష్. అనవసరమైనటువంటి అటెంప్ట్. బాబు మీకు రైడింగ్ లో పాయింట్స్ వస్తున్నప్పుడు డిఫెన్స్ లో ఇలాంటి ఎర్రర్స్ చేయడం అనవసరం. లీడ్ ఉన్నప్పుడు
డిఫెన్స్ లో ఇలాంటి ఎర్రర్స్ జరిగితే కనుక Do or die. వైజాగ్ కమాండోస్ కి పిలిచి పాయింట్స్ ఇచ్చినట్టే రాధిక. డూ ఆర్ డై అండ్ వస్తూ రాగానే ఐ థింక్ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లెస్ దెన్ 10 సెకండ్స్ లో టచ్ పాయింట్ తీసుకెళ్లాడు. అండ్ అందరూ కూడా మరి హోమ్ టీమ్ కి చక్కగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అది ఇంకా వైజాగ్ ని కూడా ట్రిగర్ చేస్తూ ఉంటుంది. బట్ నెవర్ మైండ్, ఎవరు డిజర్వ్ అవుతారో వాళ్ళే విన్ అవుతారు. అక్కడ చక్కగా ఒక టీమ్ ఎఫర్ట్ చూపిస్తున్నారు అమరావతి క్రషర్స్. 6 పాయింట్స్ ఎడ్జ్ లో ఉన్నారు. ఆడిన 2 మ్యాచెస్ కూడా ఒక బిగ్ మార్జిన్ తో విన్ అయినటువంటి జట్లు. 10 పాయింట్స్ మార్జిన్ తో గెలిచారు, 14 పాయింట్స్ మార్జిన్ తో గెలిచారు. రెండు జట్లు కూడా క్రితం మ్యాచ్ లో కృష్ణా డిఫెండర్స్ కి అగైన్స్ గా 50 పాయింట్స్ తో గెలిచిన వాళ్ళే. హాఫ్ సెంచరీస్ అయితే నెలకొల్పగలిగారు కృష్ణా డిఫెండర్స్ కి విరుద్ధంగా ఈ రెండు జట్లు కూడా రాధిక. ఎస్, ఇక్కడ మంచి లీడ్ అయితే ఉంది అమరావతి క్రషర్స్ కి. లెస్ దెన్ 2 minute గేమ్. ఇంపాసిబుల్ టాస్క్. అట్లీస్ట్ వైజాగ్ కమాండోస్ ఈ మ్యాచ్ నుండి ఒక పాయింట్ అయినా తీసుకునే ప్రయత్నం చేయాలి. 7 or less than 7 points తో ఓడే ప్రయత్నం చేయాలి. ఇక్కడ మాత్రం ఎంత లీడ్ ఉన్నప్పటికీ కూడా అమరావతి క్రషర్స్ ఎక్కడ కూడా టైం కిల్లింగ్ స్ట్రాటజీ ఎక్కడ ఫాలో అవ్వట్లేదు. అటాకింగ్ గేమే ఆడుతున్నారు. ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో నరేష్ లో చూడొచ్చు. మంచి టర్న్ అండ్ అటాక్స్, అంతే స్విఫ్ట్ గా షార్ప్ గా మూవ్ అవుతున్నాడు మ్యాట్ పై. వైజాగ్ కమాండర్స్ లో నిరాశ చూస్తున్నాము. ప్లేయర్ హెడ్ టు హెడ్ ఇన్ దిస్ మ్యాచ్. గోపీచంద్ 4 సార్లు రైడ్ చేస్తే రామ్ మోహన్ ఇక్కడ 2 సార్లు ట్యాకిల్ చేశాడు. ఇక్కడ టైమ్ అవుట్. వైజాగ్ కమాండోస్ టైమ్ అవుట్ తీసుకున్నారు. కోచ్ ఏం చెప్పారో రాధిక ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, నువ్వు అదొక్కటే ఓకేనా. రూపేష్ చూసుకుని జాగ్రత్త మైస్. వైజాగ్ కమాండోస్ కోచ్ కి చెప్పడానికి ఏం లేదు, ఇంకా మీరే చూసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే హోప్స్ అయితే లేవు గెలవాలని. అట్లీస్ట్ ఆ 7 or less than 7 తో ఓడే ప్రయత్నం అయితే చేయాలి. వేరెన్ అమరావతి కోచ్ మాత్రం చెప్తున్నారు మోర్ దెన్ 7 points తో ఓడించండి అన్నట్టు. ఎస్, ప్రత్యర్థులకి ఎటువంటి ఛాన్స్ కూడా ఇవ్వాలనిపించట్లేదు ఏ టీంకి కూడా. ముఖ్యంగా అమరావతి క్రషర్స్ ప్రతి ఒక్క టీంని క్రష్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు 12 రైట్ పాయింట్స్ని స్కోర్ చేశాడు ఇక్కడ రైడర్ ముద్దాడ నరేష్. వాట్ ఎ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ రైడర్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పటికి కూడా అలు పెరగని యోధుడ్ల పాయింట్ కోసం అక్కడ వెతుకుతున్నాడు. వెతికితే దొరకందంటూ లేదు. అది పాయింట్ అయినా సరే డిఫెండర్ నుంచి తప్పించుకుంటూ పాయింట్స్ టువర్డ్ ద మిడ్ లైన్. దాంతో యష్ బయటికి వెళ్ళిపోక తప్పదు. ఇక్కడ మంచి యాంటిసిపేషన్. అది ఎప్పుడైతే బాడీ బెండ్ అయిపోయిందో లోవర్ బాడీ పైన అటాక్ చేస్తాడని యాంటిసిపేషన్ చక్కగా జంప్ తీసుకున్నాడు. కుడ్ బి ది లాస్ట్ రైడ్ వైజాగ్ కమాండోస్ కి. నొల్లి తేజ బోనస్ కి అవకాశం ఉంది. డుక్కి చేసే ప్రయత్నం కానీ లోగా తీసుకొచ్చారు. దాంతో పాటు బ్యాక్ ఫుట్ గా కన్వర్ట్ చేశారు. తేజాని కూడా మరి అవుట్ చేసేశారు. ఇంపాసిబుల్ టాస్క్ గా మారిపోయింది ఇక్కడ వైజాగ్ కమాండోస్ కి. ఇనిషియల్ గా ఆల్మోస్ట్ 30 minutes నువ్వా నేనా అంటూ ఆడినటువంటి జట్టు మెల్లిగా లాస్ట్ 5-7 minutes లో అమరావతి మరొకసారి ఆల్ అవుట్ ఎప్పుడైతే తీసుకున్నారో, స్పెషలీ ఆల్ అవుట్ తీసుకున్న తర్వాత నో లుకింగ్ బ్యాక్. ఆల్ అవుట్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ముద్దాడ నరేష్ ఆన్ ది స్క్రీన్ సూపర్ 10 చేశాడు. నొల్లి తేజ ఉండే ఆ సూపర్ టాకిల్ సిచ్యుయేషన్ లో అక్కడ నుండి గేమ్ కంప్లీట్ గా అమరావతి ఫేవర్ లో వెళ్ళిపోయింది. రామ లక్ష్మణుల్లాగా అమరావతి క్రషర్స్ ఈరోజు లీడ్ చేశారు. గోపీచంద్ కోట్లాండ్ ముద్దాడ నరేష్ దాంట్లో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. బట్ వైజాగ్ కమాండోస్ టూ మెనీ ఎర్రర్స్ చేశారు డిఫెన్స్ లో. రూపేష్ కుమార్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. మేబీ ఇట్స్ లాస్ట్ రైడ్ లో కూడా సత్తా మాదే పవర్ మాదే అంటున్నారు దినేష్. లాస్ట్ రైడ్ లో కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ నుంచి చక్కటి బ్లాక్. అది దాంతో బయటికి వెళ్ళక తప్పదు ఇక్కడ రూపేష్. మంచి టెక్నిక్ యూజ్ చేసుకున్నాడు. రైడర్ ని తన లోపలికి తీసుకోవడానికి టర్న్ చేశాడు. సో యా, లాంగ్ విజిల్ కోసం వెయిటింగ్. అండ్ అమరావతి క్రషర్స్ అన్స్టాపబుల్ అన్బీటబుల్ గా ఉన్నారు పూల్ బి లో. దాంతో థర్డ్ విక్టరీ ఆన్ ది ట్రాట్ అమరావతి క్రషర్స్ కి.
వైజాగ్ కమాండోస్ మార్నింగ్ మ్యాచ్ గెలిచినా కూడా మంచి ఫైట్ అయితే ఇచ్చారు. ఎలాంటి తప్పు లేదు ఆ టీంలో కూడా, భలే బాగా ఆడారు. బట్ దెన్ అమరావతి క్రషర్స్ ముందు మాత్రం కొంచెం తడబడ్డారు లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో సాయి. ఈరోజు గోపీచంద్ కోట్లని మాత్రం అమరావతి ప్రేక్షకులందరూ కూడా తొడగొట్టుచున్న మీసం మెలిపెట్టుచున్న అంటారు. ఎందుకంటే అంతటి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించాడు యాజ్ అ కెప్టెన్ గోపీచంద్ ఈరోజు అమరావతి క్రషర్స్ కి 9 పాయింట్ల వ్యత్యాసంతో వైజాగ్ కమాండోస్ ది అన్బీటెన్ గా ఉన్నటువంటి టీం ని ఓడించి చూపించారు. ఇక్కడ అమరావతి క్రషర్స్ విశాఖ ఉక్కుని పంచి పడేశారని చెప్పాలి అమరావతి క్రషర్స్. రాధిక అబ్సల్యూట్లీ చాలా చాలా బాడారు. అన్స్టాపబుల్ అంటే ఖచ్చితంగా అన్స్టాపబుల్ గా మారారు. అన్బీటబుల్ టీమ్ ఉంది పూల్ బి లో అంటే అమరావతి క్రషర్స్. అండ్ సండే ఈవినింగ్ ఒక బిగ్ ట్రీట్ అయితే ఇచ్చారు వచ్చిన స్పెక్టేటర్స్ అందరికీ కూడా. వెరీ వెల్ డన్. డిఫెన్స్ ఎట్టకేలకు లాస్ట్ ఫ్యూ మినిట్స్ బ్రిలియంట్ గా ఆడారు. అండ్ తర్వాత రేడర్స్ అయితే అదరగొట్టారు. ఓవరాల్ గా ఫుల్ టైం స్కోర్ చూస్తే 9 పాయింట్స్ లీడ్ తో అమరావతి క్రషర్స్ మరొక బిగ్ విక్టరీ అందుకుంది వైజాగ్ కమాండోస్ పైన. రేట్ పాయింట్స్ లో చూసుకుంటే 22-26. అక్కడ 3 పాయింట్స్ క్వశ్చన్, డిఫెన్స్ లో 2 పాయింట్స్ క్వశ్చన్. 2 సార్లు ఆల్ అవుట్ చేశారు వైజాగ్ ని. అండ్ ఎక్స్ట్రా పాయింట్స్ కూడా కలిసి వచ్చాయి. ఆల్ ఇన్ ఆల్ రూపేష్ కుమార్ చక్కగా రెస్క్యూ చేశాడు ఆల్ అవుట్ ప్రమాదం నుండి. ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ తీసుకొచ్చి 12 రేట్ పాయింట్స్ తో సూపర్ 10 కంప్లీట్ చేసుకున్నాడు. అండ్